నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సౌమ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు కాంగ్రెస్ గుడికి గులాబీ నేతల క్యూ. హస్తం పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు. నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేసిన కవిత. నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న పిటిషన్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే, ప్రాజెక్టుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్న బండి సంజయ్. వాలంటీర్లపై గౌరవం ఉంది, భవిష్యత్తులో అండగా ఉంటామన్న పవన్ కళ్యాణ్. రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో అవకాశం. ఈ నెల 19న మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో గెలుస్తాం, వారంలో అభ్యర్థిని ప్రకటిస్తామన్న విజయసాయి. రైట్ డీటెయిల్స్ చూస్తే, కాళేశ్వరంపై కాగ్ రిపోర్టును కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో సంచలన విషయాలు వెలికి చూశాయి. ప్రాజెక్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోగా ఖజానాపై పెనుభారాన్ని మోపిందని సాక్షాత్తు కాగ్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే కాకుండా ఇసుక తవ్వకాలు, ఆసరా పింఛన్ల పంపిణీలో అవకతవకలు, ఆర్థిక నిర్వహణ, దుబారా ఖర్చు వంటి అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింది. ఇదే రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో గులాబీ టీం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. అధికారంలోకి వచ్చిన తరువాత కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. గతంలో బడ్జెట్ సమావేశాల చివరి రోజు కాగ్ నివేదికలను సభలో పెట్టేవారు. దీంతో కాగ్ నివేదికపై పెద్దగా చర్చ జరగకపోయేది. కానీ ఈ దఫా కాగ్ నివేదికను ముందే సభ ముందుంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం లోపాలతో పాటు 6 రంగాలపై కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తాజా కాగ్ రిపోర్టుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులు తక్కువగా, దాని ప్రయోజనాలను విపరీతంగా పెంచి చూపారని కాగ్ తన నివేదనలో పొందుపరిచింది. డిపిఆర్లో 63,352 కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మిస్తున్నామని చెప్పినప్పటికీ దాని అంచనాలు భారీగా పెరిగి ఇప్పటికే 1,00,000 కోట్లు దాటిందని కాగ్ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని గత ప్రభుత్వం చెబితే 40,000 ఎకరాలను మించి కొత్త ఆయకట్టు రాలేదని కాగ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు కోసం బడ్జెట్ ఇతర నిధుల ద్వారా భారీగా రుణాలు తీసుకున్నారని కాగ్ తెలిపింది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల కోసం విద్యుత్ వినియోగ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో స్థాపిత విద్యుత్తులో 42% కాళేశ్వరం పంపుల కోసమే వినియోగిస్తున్నారని కాగ్ స్పష్టం చేసింది. ఇందుకోసం ఏటా 10,000 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. కాళేశ్వరం కోసం తీసుకున్న రుణాలు చెల్లించడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కాళేశ్వరం కింద ఎకరాకు 46,000 రూపాయలు ఖర్చవుతుందని కాగ్ నివేదించింది. ఇదిలా ఉంటే ఇసుక తవ్వకాలు జరుగుతున్న తీరును కాగ్ తప్పుపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వెలికితీత కాంట్రాక్టులు చేతులు మారుతున్నాయని ఎత్తి చూపింది. గిరిజన ప్రాంతంలో ఇతరుల పెత్తనమే నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు, రవాణా జరిగిందని తెలిపింది. ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ లేకపోవడం వల్ల ఇసుక వ్యాపారుల పెత్తనం యథేచ్ఛగా సాగుతుందని కాగ్ అభిప్రాయపడింది. ఇక ఆసరా పెన్షన్ల పంపిణీలో అక్రమాలు వెలుగులోకి తెచ్చింది కాగ్ రిపోర్ట్. 2 లక్షలకు పైగా అనర్హులకు ఆసరా పింఛన్లు పంపిణీ చేశారని, తద్వారా 1000 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందని కాగ్ నివేదించింది. ఇక స్థానిక సంస్థలో గ్రాంట్ల మళ్లింపుతో పాటు నిధులు దుర్వినియోగం జరిగిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే బిల్లుల చెల్లింపులో కూడా అవకతవకలు జరిగాయని స్పష్టం చేసింది.
మరోవైపు ఆర్థిక నిర్వహణ, రెవెన్యూ వసూళ్ల విధానాన్ని కాగ్ తప్పుబట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ అనుమతులకు మించి 75,000 కోట్లను ఆర్బీఐ నుంచి చేబదులు రూపంలో తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బడ్జెట్ అంచనాల్లో కేవలం 77% నిధులనే ఖర్చు చేశారని తెలిపింది. అంతేకాకుండా వడ్డీ చెల్లింపు బాధ్యతలను గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో నకిలీ బిల్లులు, గొర్రెల రవాణా అంశాన్ని కాగ్ ఎత్తిచూపింది. అటు రైతు బీమా విషయంలోనూ పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని కాగ్ తన రిపోర్టులో స్పష్టం చేసింది. ఇలా కాళేశ్వరం నుంచి గొర్రెల పంపిణీ పథకం వరకు వివిధ రంగాలపై గత ప్రభుత్వం పొరపాట్లు, లోపాలను కాగ్ ఎత్తిచూపింది. దీంతో అసెంబ్లీ లోపల వెలుపల బీఆర్ఎస్ మరింత ఇరుకున పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి దీన్ని గులాబీ పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు తొలగించేందుకు బడ్జెట్ ద్వారా కృషి చేశామన్నారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు. గతంలో ఏటా బడ్జెట్ను 20% పెంచుకుంటూ పోయారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, గతంలో అబద్ధాలతోనే బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆరోపించారు. రాష్ట్రంపై మొత్తం 7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని చెప్పారు. బడ్జెటేతర రుణాలను FRBM కింద చూస్తామని కేంద్రం చెప్పిందని బట్టి చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు నడుస్తున్నటువంటి తరుణం అంతా కూడా ఏంటంటే రకరకాలైనటువంటి స్కీమ్స్ ప్రజలకి అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీల్ని అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ముందుగా లెక్కేసుకొని ఆ ఖర్చు ఎంత వస్తుందో ఆ ఖర్చుకు అనుగుణంగా నీకు ఆదాయం ఉందో లేదో కూడా చూసుకోకుండా బడ్జెట్ తయారు చేసేటువంటి పరిస్థితిని మనం గత 10 సంవత్సరాలు చూసాము. అలా చేయటం వలన పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ లో తయారు చేసినటువంటి అనేక స్కీములకి రావాల్సిన నిధులు అందకపోవటం వలన ఆయా వర్గాలు బడ్జెట్ లో నిధులైతే కేటాయించారు కానీ దాని నిధులు రిలీజ్ కానీ ఆ రిలీజ్ తో వారు పొందాల్సినటువంటి ఉపశమనం గానీ పొందలేకపోయారని చెప్పడం కోసమే మేము చాలా సందర్భాల్లో ఉన్న వాస్తవ బడ్జెట్ ని తీసుకొని రావాలని గతంలో కూడా మాట్లాడాం. నేను గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా ప్రతి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మీరు వేసే అంచనాకి ఖర్చు పెట్టేదానికి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. త్వరలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామన్నారు. అధికారం చెప్పిన 70 రోజుల్లోనే దాదాపు 25,000 ఉద్యోగ నియామకాలు చేపట్టామని సీఎం చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదని సీఎం రేవంత్ అన్నారు. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారని విమర్శించారు. పదవి రావాలంటే హరీష్ రావు మరో ఔరంగజేబ్ అవతారం ఎత్తాల్సిందే అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. సంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబ్ అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్లు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్లు మీరు పల్లికిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగ్ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం. ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 1,81,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు. ఇవాళ ఆయన బాధంతో ఒక్కడే, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కరకు వచ్చిందే? అది మనకు అక్కరకు వచ్చింది, మీకు అక్కరకు వచ్చింది, నాకు అక్కరకు వచ్చింది, మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కరకు వచ్చింది. దశ దిశ అని 2 ఉంటాయి. దశ బాగుంటే దిశతో పని లేదు. నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డావుగా. సీఎం రేవంత్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్కు మా పార్టీ నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉండదని అన్నారు. రేవంత్ రెడ్డి తన పార్టీ వారితోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను రేవంత్ రెడ్డి ఒకే స్కూల్లో చదువుకున్నామన్నారు. తాను సీనియర్ స్టూడెంట్ను, రేవంత్ జూనియర్ స్టూడెంట్ అని అన్నారు. రేవంత్ సీఎంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కడియం చెప్పారు. చెప్పాలనుకుంటున్నా సార్, మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు, మీరేం మా గురించి వరి కాకండి, మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీహరి గారు, మేడిగడ్డ దుస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపాలన్నారు. బీఆర్ఎస్ నేతలు కొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ మునిగిన నావా అని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని బండి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరం అయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా క్వాలిటీలు లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ అయింది. గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి, ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలేదంటే ఇంకో విచారణ చేస్తా అని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి బట్టి చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు హామీలు నమ్మితే బంగారు కడియం ఇస్తామన్న పులి కథే మిగులుతుందన్నారు. గుంటూరు జిల్లా ఫరంగిపురంలో నిర్వహించిన వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వాలంటీర్లు కాబోయే లీడర్లు అని సీఎం అన్నారు. చంద్రబాబు వస్తాడు, చంద్రముఖిలు వస్తాయని తెలిపారు. బాబుకు ఓటు వేయడమే అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి తీసుకురావడమే అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ కూడా రద్దవుతాయని సీఎం జగన్ హెచ్చరించారు. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది, అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ రైతులను తీసుకుని రావాలి. పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే తమకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. తను చంద్రబాబు లాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్ నిర్వహించే సమావేశ మందిరంలో ఒక కుర్చీలో కూర్చున్నానని తెలిపారు. సీఎం నిర్వహించే కార్యక్రమం వారు హాజరు కాకపోవడం వల్ల తాను కూర్చున్నానని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉంటే బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారని గుర్తు చేశారు. జగన్ని మళ్లీ సీఎం చేసేందుకు కష్టపడి పనిచేస్తానని తెలిపారు. గడిచిన 58 నెలలుగా చేసిన సేవలకు గుర్తింపుగా వాలంటీర్లకు పురస్కారాలు ఇచ్చామని అన్నారు. ప్రతి ఏడాదిలాగా ఇంకాస్త ముందుగా వాలంటీర్లకు పురస్కారాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్స్
రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నటువంటి వాలంటీర్స్కి పురస్కారాలు అందిస్తూ ఉన్నామో సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర కింద అందిస్తున్నటువంటి పురస్కారాలని ఈరోజు గుంటూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు వారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు 10,800 మందికి వివిధ హోదాల్లో సేవా వజ్ర హోదా కానీ, సేవా రత్న కానీ, సేవా మిత్ర కింద 10,800 మంది. అధికార పార్టీపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇసుకకు పాలసీ లేకుండా ముఖ్యమంత్రి కనుసన్నలో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను 1,000 కోట్ల దోపిడీకి మార్గంగా జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నారని ఆరోపించారు. ఇసుక దోపిడీపై ఎన్ని ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోర్టులు మొట్టికాయలు వేసిన స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశంపై ఏపీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్లు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్ళు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్లా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒకటి అమలు చేయించలేకపోయారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, పోలవరం పూర్తి కాలేదంటూ ఎద్దేవా చేశారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారే తప్ప అభివృద్ధి చూపలేదన్నారు. ఆంధ్ర రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ చూపిస్తే 3 రాజధానుల పేరుతో జగనన్న ఆడింది 3 ముక్కలాట అన్నారు. రాజధాని రచ్చతో రాజకీయ నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం మరోసారి రంజుగా మారింది. ముచ్చటగా 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం? విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు పక్క రాష్ట్రం పేరు ఎందుకు చెప్తుంది? అసలు ఎన్నికల సమయంలో మరోసారి రాజధాని రచ్చ ఎందుకు తెర మీదకి తెచ్చింది? వాచ్ ది స్టోరీ. రాష్ట్ర రాజధానిపై ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు చేపట్టారు. అయితే అవి పూర్తి కాకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించారు. సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మిస్తున్నామని రుషికొండ మీద నిర్మాణాలు చేపట్టారు. పలుమార్లు ముహూర్తాలు కూడా పెట్టారు. అయితే నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికలు మరో 2 నెలల్లో జరగనున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గా ఉంటే బాగుంటుంది అని చెప్పడం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది. విశాఖ పరిపాలన రాజధానిగా చేద్దామంటే న్యాయపరమైన ఇబ్బందులున్నాయి. వాటిని అధిగమించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలని మా నాయకుడు జగన్ తో చర్చిస్తామని సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 3 ముక్కలాట అయిపోయింది, మళ్లీ పక్క రాష్ట్రం పాట మొదలైంది అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం వైసీపీ అవకాశవాద రాజకీయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేవలం హైదరాబాద్ లో ఆస్తులు రక్షించుకోవడానికి బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో కలిపి జగన్ నాటకం మొదలు పెట్టారు అని ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇందుకు ప్రతి కౌంటర్ ఇస్తూ మేము ఇప్పటికీ 3 రాజధానుల స్టాండ్ మీదే ఉన్నామంటున్నారు. సుబ్బారెడ్డి విభజన హామీల కోసం మాత్రమే ప్రస్తావించారని వైసీపీ నేతలు సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని సమర్థించారు. బీజేపీ నేత జీవీఎల్ సైతం ఏపీ రాజధాని అమరావతి అంటున్నారు. ఆత్మ నిర్భర్ ఏపీ కావాలని వైసీపీ నేతలకి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ నేత దాడి వీరభద్రరావు సైతం
4వ రాజధానిగా ఇప్పుడు హైదరాబాద్ పేరు చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటో వైసీపీ చెప్పాలి అని కౌంటర్ వేశారు. ఏది ఏమైనా ఈ లీకులు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ గా చెప్పక తప్పదు. మరి చూడాలి, రాజధాని అంశం ఎన్నికల ఎజెండాగా మారిపోయి మిగిలిపోతుందా లేక నేతల భవితని తిరగరాస్తుందా అన్నది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బంజారాహిల్స్లోని సంత్ సేవాలాల్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 1976లో బంజారా సోదరులను షెడ్యూల్ ట్రైబ్స్ లో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఆరోగ్యం వయసు పైబడడంతో వచ్చే సమస్యల కారణంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. తాను ఇవాళ ఏ స్థాయిలో ఉన్నా అదంతా ప్రజల వల్లనే అని గర్వంగా చెప్తున్నానని అన్నారు. రాయ్ బరేలీ ప్రజల నమ్మకాన్ని గౌరవించడానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేశానని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం వయసు సమస్యల కారణంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ నిర్ణయం తర్వాత నియోజకవర్గ ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉండదని, కానీ తన హృదయం ఆత్మ ఎప్పుడూ మీతోనే ఉంటాయని సోనియా లేఖలో పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ తనకు తన కుటుంబానికి అండగా ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా 2004 నుంచి వరుసగా రాయ్ బరేలీ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇది ఒక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహచట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్ల రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోక్రో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడంతో పారదర్శకత లోపించిందని, అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13లోగా ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా నేడు తీర్పును వెలువరించింది. The following issues: A, whether the non-disclosure of information on voluntary contributions to political parties
according to the electoral bond scheme and the amendments to Section 29C of the Representation of Peoples Act, Section 182(3) of the Companies Act, Section 13 capital A bracket B of the Income Tax Act are violative of the right to information of citizens guaranteed under Article 19(1)(a) of the Constitution, and B, whether unlimited corporate funding to political parties as envisaged by the amendment. The Supreme Court has struck down the electoral bond scheme, comprehensively struck it down, and all the provisions that were made to bring it into effect in the Income Tax Act, in the Companies Act, etc., everything has been struck down. They have held that this violates the fundamental right to information of citizens to know about who is contributing this much money to political parties, etc. సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా సొంత నిర్ణయాలతో ముందుకు పోతున్నాయి. ఇక బీహార్లో అయితే ఇండియా కూటమి నుంచి జేడీయూ అధినేత నితీష్ కుమార్ బయటకు వెళ్లిపోయి ఎన్డీఏతో జతకట్టారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుదామని ప్రకటించేశాయి. ఇప్పుడు ఈ కోవలోకి మరో పార్టీ వచ్చి చేరింది. ఇండియా కూటమిలో కీలక మద్దతుదారుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లాకి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా మంచి విజయాన్ని సాధిస్తామని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. लगता है कि दोनों रियासत और पार्लियामेंट्री इलेक्शन मुझे लगता है इकट्ठे होंगे. देखिए, जहां तक सीट शेयरिंग का सवाल है, मैं एक चीज आपको क्लियर करना चाहता हूं. కాగా ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. అబ్దుల్లాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షానికి వారి సొంత పరిమితులుంటాయని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒక భాగమని గుర్తు చేశారు. కలిసి చర్చించుకొని ముందుకు సాగుతామని జైరాం రమేష్ స్పష్టం చేశారు. मुझे पूरा विश्वास है क्योंकि नेशनल कॉन्फ्रेंस, पीडीपी सभी इंडिया गठबंधन के हिस्से रहे हैं और हिस्से जरूर रहेंगे. ये बातचीत चल रही है. अलग अलग पार्टियों की अलग अलग मजबूरियां होती हैं, पर मुझे पूरा विश्वास है क्योंकि नेशनल कॉन्फ्रेंस, पीडीपी सभी इंडिया गठबंधन के हिस्से रहे हैं और हिस्से जरूर रहेंगे. ये बातचीत चल रही. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మక్కల్ నిధి మయ్యం పార్టీకి టార్చ్ లైట్ చిహ్నాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. నటుడు కమల్ హాసన్ నేతృత్వంలో ఎంఎన్ఎం 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికలు టార్చ్ లైట్ చిహ్నంపై పోటీ చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో ఎంఎన్ఎం పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ చిహ్నం కేటాయించాలంటూ కమల్ పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ వినతిని ఈసీ పరిగణలోకి తీసుకుంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.